దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో కేదార్ మృతి చెందడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అయితే సినీ, పొలిటికల్ ప్రముఖులంతా కూడా దుబాయ్లో ఒక సినిమా ఫైనాన్షియర్ కొడుకు పెళ్లికి కేదార్ వెళ్లారు. ఆ పార్టీలోనే భారీగా డ్రగ్స్, మందు సేవించారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ మధ్యలోనే కేదార్ మృతి చెందాడంటూ కూడా టాక్ నడుస్తోంది. ఆ పార్టీలో బీఆర్ఎస్ కు చెందిన తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉన్నట్లు ప్రచారము సాగుతోంది. అయితే ఈ విషయమై రోహిత్ రెడ్డి అరెస్ట్ అయినట్లు వార్తలు రావడంతో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను హైదరాబాద్ లోని మణికొండలోనే ఉన్నానని, తన మీద వస్తున్నదంతా కూడా ఫేక్ న్యూస్ అంటూ రోహిత్ రెడ్డి వీడియో విడుదల చేశారు. దుబాయ్ వెళ్లలేదు అంటూ ఎక్కడా ప్రస్తావించకపోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. గమ్ గమ్ గణేశ, రాజు యాదవ్ తదితర సినిమాలను కేదార్ నిర్మించారు. విజయ్ దేవరకొండతో సినిమా కోసం సుకుమార్ కు కేదార్ అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, బన్నీవాసు, విజయ్ దేవరకొండకు కేదార్ అత్యంత సన్నిహితుడిగా తెలుస్తోంది. గతంలో ముత్తయ్య అనే టెలిఫిలిం కి సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే గతంలో రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కి అలవాటై పోలీసులకు దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన అల్లు అర్జున్, విజయ్ దేవరకొండతో కలిసి రోడ్ నంబర్ 45 లో జూబ్లీ 800 పేరుతో ఒక పబ్ ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా ఇందులో పార్ట్నర్స్ గా ఉన్నారు. అలాగే కేదార్ కి డ్రగ్స్ వినియోగించే వాళ్లతో, డ్రగ్స్ పెడ్లర్స్ తో కూడా దగ్గర సంబంధాలున్నాయంటూ కూడా తెలుస్తోంది. అయితే కొంతకాలంగా కేదార్ దుబాయ్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కేదార్ మాత్రం డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా హార్ట్ అటాక్ తో చనిపోయారా, ఇంకేదైనా కారణం ఉందా అన్న విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది.